లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు, అందులో మనం ABC ఆఫ్ క్రిస్మస్ నేర్చుకుందాము. ఏ అంటే ఏంజల్ ఆఫ్ హెవెన్, పరలోక దూత, బి అంటే బోనాంజా ఆఫ్ హెవెన్, పరలోక బహుమానం, రెండవది పరలోక బహుమానం. మూడవది సి అంటే చైల్డ్ ఆఫ్ హెవెన్, పరలోక శిశువు, మనకందరికి ఒక అభిప్రాయం, ఫారిన్ వాచ్ అంటేనే మన వాచ్ కంటే మంచిది. అలాగే ఏదైనా ఫారిన్ది అనగానే చాలా ఇష్టపడతాం. మనం చెప్పుకున్న 3 కూడా ఫారిన్ మించిన ఫారిన్ ఏంటది? పరలోకం. కాబట్టి క్రిస్మస్ లో ABC ఈ 3 క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక ప్రపంచం ఉంటుంది. చాలాసార్లు మనకు తెలియదు. యేసు ప్రభు జననం, ఆయన జీవితం, ఆయన మరణం, భూస్థాపన, ఆయన తిరిగి లేచుట, ఇదంతా మనం మత్తయి సువార్త నుండి అపొస్తలుల కార్యముల వరకు చదివినప్పుడు ఆయన చుట్టూ ఒక ప్రపంచం ఉండేది. అదే దూత ప్రపంచం, ద వరల్డ్ ఆఫ్ ఏంజల్స్. ఆయన చుట్టూ దూతలు ఉండేవారు. ఎవరికి కనబడేవారు కాదు, కానీ పనులు మాత్రం చేసేవారు. అలాగే మన చుట్టూ కూడా ఒక ప్రపంచం ఉంటుంది, మనకు తెలియదు. అది మన చుట్టూ ఉండే ఒక ప్రపంచం ఏంటి చెప్పండి? దూతలు ఎప్పుడు మన చుట్టూ ఉండి చాలా పనులు చేస్తారు. కాబట్టి పరలోకపు దూత యేసు ప్రభు జీవితంలో చేసిన 7 పనులు, 7 వర్క్స్ ఆఫ్ ఏంజల్స్. మరి యేసు ప్రభు తన దూతలను వాడుకున్నప్పుడు ఆయన పిల్లలమైన మనకు ఆ దూతల్ని మన చుట్టూ ఉంచడా? సాధారణంగా ఆలోచిస్తే యేసు ప్రభువే ఆ దూతలను వినియోగించుకుంటే ఆ దూతలను దేవుడు మన చుట్టూ పెడతాడు. ఆ కార్యాలు ఆయన చేస్తున్నాడు కూడా. కానీ మనకు చాలాసార్లు తెలియదు. బాగా పసిగడితే మన చుట్టూ దూతలు పనిచేస్తున్నారు అన్న సంగతి మనకు బాగా అర్థమవుతుంది. 7 సందర్భాలను మనం చూద్దాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు. ఈ 4 గ్రంథాలలో లేక 5 గ్రంథాలలో ప్రభువైన యేసుక్రీస్తు జననం నుంచి ఆయన మరణ, పునరుత్థానం వరకు మనం చూస్తాం. ఆరోహణం కూడా మనం ఈ 5 పుస్తకాలలో చూస్తాం. ప్రాముఖ్యంగా 7 సందర్భాలలో దూతలు మనకు బాగా స్పష్టంగా కనబడతారు. కాబట్టి దేవదూతలు మన చుట్టూ ఉంటారు. మనకు తెలియని ప్రపంచముగా వారు మనకు ఎంతో సహాయం చేస్తా ఉంటారు. యేసు ప్రభు జీవితంలో అలాంటి ప్రపంచాన్ని మనం చూస్తాం. నంబర్ 1, దూతలు మరి ఏం పని చేస్తారు? చుట్టూ ఉండి ఊరికే టైం పాస్ కి తిరుగుతూ ఉంటారా అంటే కాదు, వాళ్ళకు చాలా పనులు ఉన్నాయి. దేవదూతలు చేసే మొదటి పని ఏంటంటే కమ్యూనికేషన్, విషయాలను చేరవేయటం కదా. చూడండి, మొదటి అధ్యాయము 28వ వచనం, లూకా సువార్త మొదటి అధ్యాయము 28వ వచనములో, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి అంటే మరియను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభమాటం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా ఆ దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఒక కమ్యూనికేషన్. కాబట్టి కమ్యూనికేటింగ్ అనేది ఒక యాక్టివిటీగా దూతలు సమాచారాన్ని చేరవేస్తుంటారు. ఆనాడు మరియమ్మకు అవసరమైంది. ఆ సమాచారం దేవుడు దూత ద్వారా ఆనాడు మరియకు తెలియచేసినట్టుగా ఈ వచనములో చదువుతాము. మరియకు మాత్రమే కాదు సమాచారం చేరవేసింది. 2వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 2వ అధ్యాయములో మనం చెప్పుకున్న ప్యాసేజ్లో అనగా 9వ వచనములో, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి, ఇక్కడ వారి యొద్దకు అంటే గొర్రెల కాపరుల యొద్దకు, వారి యొద్దకు వచ్చి సమాచారం చెబుతున్నాను. నిలిచాను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన
సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. కమ్యూనికేటింగ్, సమాచారాన్ని చేరవేసే పనిలో దూతలు వాడబడ్డారు యేసయ్య జనన సందర్భములో. మరి పాత నిబంధనలో చాలా సార్లు సమాచారం తీసుకుని వచ్చినారు దూతలు. యేసు ప్రభు జీవితంలో కూడా, మన జీవితంలో కూడా దూతలను దేవుడు వాడుకుంటాడు. ఒక సమాచారం మనకు తెలియటానికి దేవుడు ఏ రీతిగానైనా దూతలను వాడుకోవచ్చును. కాబట్టి మనం ఇలా ప్రార్థన చేయొచ్చునేమో దేవుని దగ్గర, దేవా నాకు ఫలానా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలాగైనా ఒక దూతను, ఆ దూత పైనుండి పరలోకం నుండి వచ్చే దూత కావచ్చు, లేక మనలో ఉన్న సేవకులు కూడా దూతలు అని మనం చదువుతాం ప్రకటన గ్రంథములో. కాబట్టి ఒక కమ్యూనికేషన్, ఒక సమాచారం మనకు అందటం, అది ఎంతో మనకు సహాయము చేస్తుంది. ఒకటవది కమ్యూనికేషన్. రెండవది క్లారిఫికేషన్. సమస్య వచ్చింది యోసేపుకి. ఏంటి సమస్య? ఈ మరియమ్మతో ఉండాలనా లేక ఈ మరియమ్మను వదిలేసుకోవాలనా అనే సమస్య వచ్చినప్పుడు, వదిలేయకూడదు బాబు, నువ్వు ఆమెను చేర్చుకో అనే ఒక క్లారిఫికేషన్, వివరణ. ఒకటవది ప్రసారం, సమాచార ప్రసారం అయితే, రెండవది సమస్యకు వివరణ దేవుడు దూత ద్వారా పంపించాడు. జీవితంలో సమస్యలు వస్తాయా లేదా? వచ్చినప్పుడు దేవుణ్ణి అడగండి, దేవా ఈ సమస్యకు నాకు పరిష్కారం కావాలయ్యా అన్నాడు దూత ద్వారా యోసేపుకి. సమస్యకు వివరణ ఇచ్చావు, సమస్యలకు పరిష్కారం కలగజేశావు. ఇంట్లో గొడవ లేకుండా ఏం చేసినావు? మరియమ్మని చేర్చుకునేలాగున చేశావు. కాబట్టి నా చుట్టూ ఉన్న దూతల ద్వారా నా సమస్యలకు పరిష్కారం నీ దగ్గర దొరుకుతుంది, నేను నమ్ముతున్నాను అని దేవుని ఆశ్రయించితే దేవుడు దూతను పంపించి మన సమస్యకు పరిష్కారము ఇవ్వగలడు. ఎందుకంటే యేసయ్య జీవితంలో జరిగింది. కాబట్టి మన జీవితంలో కూడా మనకు తెలియకుండానే ఆ సమయానికి ఎవరైనా వచ్చి, అమ్మా ఏం కంగారు పడొద్దు, ఈ సమస్యకు పరిష్కారం ఇది, బాబు నీ సమస్యకు పరిష్కారం ఉంది, కంగారు పడొద్దు అని దేవుడు ఒక దూతను, ఒక సంఘ పెద్దను, ఒక సేవకుణ్ణి, ఒక సువార్తికుణ్ణి నీ దగ్గరికి పంపించి నీకు సమస్యకు పరిష్కారం అందించవచ్చు. ఆ సదుపాయం. కాబట్టి ఏంజలిక్ వరల్డ్, దేవదూతల ప్రపంచము అనేది మన చుట్టూ ఉంది. వారు మనకి ఎప్పటికైనా సహాయం చేసే పనిలో ఉంటారు. ఇది రెండవ విషయం. మూడవది చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2:12. హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. కేరింగ్ అనగా మన పట్ల వారు భద్రత, భద్రత. చూడండి యోసేపు మరియలు ఎలా వెళ్ళాలి, ఆ బిడ్డను ఎలా కాపాడుకోవాలి. ఆ పసిబిడ్డను చంపాలని ఎవరున్నారు? హేరోదు పొంచుకొని ఉన్నాడు పొంతగద్ద మాదిరి. కాబట్టి హేరోదు చేతిలో పడకుండా ఆ బిడ్డను కాపాడడానికి యోసేపు మరియకు గైడెన్స్ ఇస్తున్నాడు. జెడ్ కేటగిరీ కేర్ ఇచ్చి పంపిస్తా ఉన్నాడు. కేరింగ్. కాబట్టి దూతలు మనకు భద్రతనిస్తారు. సమాచారం ఇవ్వటమే కాదు, సమస్యకు పరిష్కారం ఇవ్వటమే కాదు, వారు మనకు భద్రత. కాబట్టి చాలాసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు మనకు తెలియదు, మనకు తెలియకుండానే మన పక్కన ఎవరుంటారు? ప్రభు తన దూతను ఉంచుతాడు. బస్ స్టాండ్ లో ఉంటాం, ఎవరుండరు, బిక్కు బిక్కు అనుకుంటుంటాం, దేవా నన్ను కాపాడు, ఈ సమయాన్ని దొంగలు వచ్చి నా సూట్ కేసు ఎత్తుకపోతే ఎలా, నేను ఒక్కనే ఉన్నాను, ఇంకా బస్సు రాలేదు అని ప్రార్థన చేసుకుంటుండగా మనకు తెలియకుండానే మన పక్కన దూత ఉంటాడు, మన కళ్ళకు కనబడడు. అలాంటి భద్రత దేవుడు మనకు తెలియకుండానే ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే తన భక్తుల చుట్టూ ఆయన తన దూతలు పెట్టి కావలి కాస్తాడు అని కీర్తన గ్రంథంలో వాగ్దానం ఉంది. మూడవది కేరింగ్. కాబట్టి మన ఈ లోకములో ఒంటరి వారము కాదు. మన దేవునికి ఒక పేరుంది, ఆయన ఎవరు? ఇమ్మాన్యుయల్. మనకు తోడు. తన దూతల ద్వారా మనకు తోడుగా తన సన్నిధి కాంతి అనుగ్రహిస్తూ ఉంటాడు. 3 సంగతులు మనం చూచాం. 4వది చూడండి, అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం, 4:11. ఇదిగో దేవదూతలు వచ్చి. క్యాటరింగ్, పరిచర్య. అంటే మరి యేసయ్య ఇప్పుడు ఆకలిగా ఉన్నాడు. ఆ కొండ మీద ఆకలి ఎలా పరిచర్య చేసిరి? బహుశా ఆ సమయానికి కావలసిన ఆహార పదార్థాలు దేవదూతలు వడ్డించారు. పాత నిబంధనలో ఒక ఆయనకు వడ్డించారు. ఎవరికి? ఏ ప్రవక్తకి? ఏలియాకి. అక్కడ ఏమి లేదు,
అప్పటికప్పుడు తెచ్చి ఏలియా అలసిపోయినాడని బాగా ఫుల్గా రొట్టెలు గిట్టెలు అన్ని తెచ్చి మంచిగా వడ్డించినారా లేదా? మంచిగా దేవదూత ముట్టి తట్టి ఆహారాన్ని వడ్డించి నీళ్ళ బుడ్డి కూడా అందించి ఆకలి తీర్చి ఏమన్నాడు, నీ ముందు చాలా ప్రయాణం ఉంది. ఎంత ప్రయాణం? శక్తికి మించిన ప్రయాణం ఉంది. ప్రయాణం చేయాలంటే తినాలి, తిను అని దూతలు తెచ్చి ఆహారాన్ని వడ్డించిన సందర్భాన్ని మనం చూస్తాము. అలాగే కెరీతు వాగున కూడా ఆ ఏలియాకు కాకుల ద్వారా ఆహారం అందినట్టుగా. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా ఆకలి ఉన్నప్పుడు ప్రార్థన చేయండి. దేవుడు ఏదో ఒక దూత ద్వారా మనకు తెలియకుండానే ఒక దూతను పంపించి దేవుడు ఆహారాన్ని పంపించలేదా? ఆకలితో ఉన్నప్పుడు, దేవా నాకు ఆహారం లేదు, నన్ను కనికరించు, నన్ను పోషించు అన్నప్పుడు దేవుడు ఆ సమయానికి ఒక దూతను పంపించి మన అవసరాలు తీర్చటం. ఆ రోజు ఇంట్లో బియ్యం గింజలు ఉన్నాయి, పప్పు లేదు. మరి ఎట్లా? రాత్రికి ఒక కాటేజ్ మీటింగ్ ఉంది, గృహకూడికకి వెళ్ళాం. నేను ఆ గృహకూడిక తర్వాత భోజనం పెడతారేమో ఫుల్ గా తిందాం అనుకున్నా. ఏం పెట్టలే, టీ నీళ్ళు ఇచ్చి పంపించి, సరే దేవుడు ఇస్తాడులే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నా. బండి కూడా లేదు, సైకిల్ కూడా లేదు. ఇంటికి వెళ్ళినాక మరి పప్పు చేసుకుని తినాలి, ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాను. సరే వెళ్తా ఉండగా ఎవరో మరి నాకు తెలియదు ఒక దూతలాగా నా పక్కన మోటార్ బైక్ వచ్చింది, పక్కన నిలబడింది. అలా చూస్తే ఎవరు బాబు అన్నా. ఏమో ఆయన ఏం చెప్పలేదు. సార్ నీకు చిన్న గిఫ్ట్ ఇవ్వాలని నాకు అనిపించింది సార్ అన్నాడు. ఎవరు బాబు అంటే చెప్పడు. ఎందుకు ఇస్తున్నావు అన్నా. ఏమో సార్ ఇవ్వాలనిపించింది అని 250 రూపాయలు చేతులు పెట్టి వెళ్ళాడండి. ఈ రోజు వరకు నాకు తెలియదు ఎవరు ఆయన. వెళ్ళిపోయాడు అంతే బండి మీద. అప్పుడు కందిబేడలు, కావాల్సిన ఉల్లిగడ్డలు, చింతపండు కొనుక్కొని వెళ్ళి, అంటే ఆ సమయానికి దేవుడు మన ఆహారం మనకిచ్చి పోషిస్తాడు అనే దానికి ఎన్నో రుజువులు భక్తి జీవితంలో మనం చూడగలుగుతాము. 4వది ఏంటండి? క్యాటరింగ్. 5వది చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయములో యేసు ప్రభువుకి దేవతలు చేసినటువంటి మరొక కార్యాన్ని మనం చదువుతాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 43 వచనం చదవండి. 22:43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. కంఫర్టింగ్. యేసయ్య సిలువ మోయాలి, గోడా దెబ్బలు తినాలి, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు అనుభవించాలి, మానవాళి కొరకై బలియాగం కావాలి, ఆ గిన్నెలోనిది త్రాగాలి, ఆ ఉగ్రతను తాను అనుభవించాలి. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ ఉగ్రత పాత్ర నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే కానిమ్ము, నువ్వు త్రాగమంటే త్రాగుతానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఉగ్రత, మహా ఉగ్రత, మోయవలసిన సిలువ, పడవలసిన శ్రమలు అవన్నీ తన కళ్ళ ముందు తనకు తెలుసు. వాటిని అనుభవించాలి. ఎలా? దేవుని యొక్క ఆదరణ లేక బలం పరలోకము నుంచి దూత ద్వారా లభించింది. అలాగే చదువులు, సంధ్యలు, సమస్యలు, జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు మనకు తెలుసు. స్త్రీలుగా, పురుషులుగా, సంసారం చేసేవారముగా, ఉద్యోగాలు చేసేవారముగా మన ముందున్న సమస్యలు మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని దాటుకుని వెళ్ళాలి. శక్తి లేదు, బలము లేదు, ఆదరించేవారు లేరు. దేవా అన్నప్పుడు ఒక దూతను పంపించి వీపును తట్టి ఆ దూత ఏం చేశారండి? ఆదరించాడు. కాబట్టి దూతలను దేవుడు వాడుకుంటాడు. మనకు తెలియకుండానే మన చుట్టూ ఏ ప్రపంచం ఉందండి? చెప్పండి. దూతల ప్రపంచము ఉంది. అదృశ్య దూతలు మన చుట్టూ ఉన్నారు. మనకు తెలియకుండానే మన వీపు అలా తట్టడం అనేది మనకే తెలియదు. మనకు తెలియకుండానే ఆ ధైర్యం ఎలా ఉంది అంటే ఆ దూత వీపు తట్టాడు. ఏలియా వీపు తట్టాడు దూత. లేయి, ఎందుకు కృంగిపోతావు? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటానంటావు? నీ ముందు చాలా ప్రయాణం ఉంది. 2 రాజులకు నీవేం చేయాలి? అభిషేకం చేయాలి, ఒక ప్రవక్తగా అభిషేకం చేయాలి. అంత గొప్ప స్టేటస్ పెట్టుకొని చస్తానంటేవేంటి? లేయి, తట్టి, వీపు తట్టి, ముట్టి, ఆహారం పెట్టి పంపించి. కాబట్టి 5వది కంఫర్టింగ్. దూతలు మన చుట్టూ, దూతల ప్రపంచం ఉండగా దూతలు చేసే 5వ పని ఏంటంటే బలపరచుట లేక ఆదరించుట అనేది జరుగుతుంది. ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూడండి. అక్కడ దూత యేసయ్య జీవితంలో మరొక పని చేస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద, రాయి ఎవరు పొర్లిస్తారు? రాయి ఎవరు పొర్లిస్తారు? అదే కదా. ఆ స్త్రీలు ఏమంటున్నారు? ఆ రాయి ఎవరు పొలిస్తారు? మా దగ్గర సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, యేసయ్యకి పుయ్యాలి, అయితే సమాధిలోకి వెళ్ళాలి, ఆ శవానికి పుయ్యాలి, మా భక్తిని కనుపరచాలి, మా ఆరాధన కనుపరచాలి, ఆ శవానికి పుయ్యాలి
అయితే ఎవరు తీస్తారు రాయి, ఎవరు పొరలిస్తారు ఆ రాయి అని, అయినా వెళ్దాం, దేవుడే ఉన్నాడు, దిక్కులేని వారికి దేవుడే దిక్కు, ఏం చేస్తాడో చూద్దాం అన్నట్టుగా విశ్వాసంతో వెళ్ళారు. దూత ఏం చేశాడంటే పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొరలించాడు. కోఆపరేటింగ్, దేవుడు కోఆపరేట్ అనగా దూతను పంపించి సహకరిస్తాడు మన సమస్యలో. ఇదిగో నేను లేనా అని చెయ్యి కలిపి మనకు సహకారాన్ని దేవుడు తన దూత ద్వారా, వారికి తెలియకుండానే ఒక దూత పరలోకం నుండి దిగి వచ్చి ఆ రాయిని పొర్లించి అనే మాట ఎంత బాగుందో చూడండి. కాబట్టి మనం ఒంటరి వారము కాదని ఇప్పుడన్నా గుర్తుందా లేదా? మనం ఒంటరి వారము కాదు. ఆయన ఇమ్మాన్యుయల్, ఆయన తోడుగా ఉండే దేవుడుగా మనకు తోడుని ఎవరిని పంపిస్తుంటాడు? తన దూతలను పంపిస్తాం. ఆ దూతలు వచ్చి మన ప్రక్కన నిలిచి ఎన్ని పనులు చేస్తున్నారు? 6 పనులు. 6వ పని ఏంటి? కోఆపరేటింగ్, సహకరించుట. ఆ రాయిని పొర్లించటములో సహకారం పరలోకం నుంచి దిగి వచ్చింది. నువ్వు వంటివాడు కాదు, సహకరించడానికి నేను లేనా అని దేవుడు దూతను పంపించి కోఆపరేషన్, సహకారాన్ని అందించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దూతల ప్రపంచము చేసే పరిచర్యలు చాలా గొప్పవి. యేసయ్యకు చేశారు, మన పట్ల కూడా మనకు తెలియకుండానే వారు చేస్తూ ఉన్నారు. ఇంకా చేయాలి అంటే దేవా అని నువ్వెంత ప్రార్థించే కొలది దేవుడు తన దూతలను పంపించి ఎప్పటికప్పుడు దూతలను మన పక్షాన అదృశ్యంగా ఆయన వాడుతూ ఉంటాడు. ఇక చివరి సందర్భం చూడండి, అపోస్తల కార్యముల గ్రంథంలో. అనగా యేసయ్య చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆ సమాధి తెరవబడింది, తిరిగి లేచాడు. మరి తిరిగి పరలోకానికి వెళ్ళిపోతా ఉండగా అప్పుడు కూడా దూతలు ఏం చేస్తున్నారు? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని వారి వద్ద నుంచి, ఆ 2 మనుషులు ఎవరో కాదు, దూతలే. గలియ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. వారెవరో కాదు, దూతలు. కంప్లీటింగ్ ద టాస్క్. యేసయ్య జీవితములో ఇక ఆయన జీవిత ముగింపు వారు చేస్తా ఉన్నారు. ఆయన వెళ్ళిపోతుండగా ఆయన కార్యాలకు కంప్లీషన్. కాబట్టి పనులు ముగించటములో దేవుడు దూతలను వాడుకుంటారు. కాబట్టి మన జీవితంలో ఆరంభము నుండి ముగింపు వరకు, మరి లాజరు చనిపోయినప్పుడు ఆయన జీవితం అయిపోయింది. లాజరు చనిపోయినప్పుడు ఆయన జీవితం అయిపోయినప్పుడు ఏం చేసినారు? దూతలు వచ్చి లాజరును తీసుకుని వెళ్ళిపోయినారు. ఆయన జీవిత ముగింపును వారు జరిగించి వారిని తీసుకుని అబ్రహాము రొమ్మున ఉంచడానికని తీసుకుని వెళ్ళారు. సో కంప్లీటింగ్ ద టాస్క్, పనిని ముగించటములో, జీవిత ముగింపులో కూడా దూతల పరిచర్య, అనగా జననము నుంచి ముగింపు వరకు ఏంజల్స్ ఆఫ్ హెవెన్, పరలోకపు దూతలు మన పట్ల వారు పరిచర్య చేసేవారుగా కనబడుతున్నారు. 1వది ఏ ఫర్ ఏంజల్, ఏంజల్ ఆఫ్ హెవెన్, పరలోకపు దూతను మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూచాం. 2వది బి ఫర్ బోనాంజా, అనగా బహుమానం, బోనాంజా ఆఫ్ హెవెన్, పరలోకపు బహుమానం. కాబట్టి లూకాసు వార్త 2వ అధ్యాయంలో దూత పరలోకపు బహుమానాన్ని ప్రకటిస్తున్నాడు. ఇండియా బహుమానం కంటే మనకు అమెరికా బహుమానం చాలా ఇష్టం. ఇది అమెరికా కాదు, ఇంగ్లాండ్ కాదు. ఎక్కడి బహుమానం? పరలోకం నుండి మన కొరకై పంపించబడిన బహుమానములో 5 రకాల బహుమానాలు ఉన్నాయి. 5 గిఫ్ట్స్ ఉన్నాయి. 5 గిఫ్ట్స్ ప్యాకేజ్ అన్నమాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. పరలోకం నుండి దిగి వచ్చిన 5 రకాల బహుమానాలలో మొదటి బహుమానం, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. నంబర్ 1 ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? గ్రేట్ లైట్, గొప్ప వెలుగు. లోకమంతటా వెలుగు ప్రకాశించెను. జెబూలూనులో, నఫ్తాలిలో వారు గొప్ప వెలుగును చూచారు. అంతవరకు చీకటిలో కూర్చున్నవారు, మరణాఛాయలో కూర్చున్నవారు యేసయ్య అక్కడ ప్రవేశించగానే వారు గొప్ప వెలుగును చూడగలిగారు. నిజమే. మీకు ఒక సంగతి తెలుసుదా? మొత్తం 12 మంది శిష్యులు ఏ జిల్లా వాళ్ళు? అందరూ గలిలయ జిల్లా వాళ్ళే. 12 మంది శిష్యులు ఏ జిల్లా వాళ్ళు? అందరూ గలిలయ జిల్లా వాళ్ళే. ఆ 12 మంది శిష్యుల జీవితాలు ఎటువంటివంటే నల్లని చీకటిలో కూర్చున్న వారు. వాళ్ళు గలిలయలో కూర్చున్న ప్రజలంతా చీకటిలో, మరణ ఛాయలో ఉన్న వారి
జీవితాలను దేవుడు ఎంత వెలిగించినాడో చూడండి. పేతురు ఎంత వెలిగిపోయాడు, యాకోబు ఎంత వెలిగిపోయాడు. వారి జీవితాలను వెలిగించడమే కాదు, వారి జీవితాల ద్వారా ప్రపంచమే వెలిగిపోయింది. కాబట్టి మొదటి బహుమానము గ్రేట్ లైట్. అదే లూకా సువార్త 2వ అధ్యాయములో 2వ బహుమానం ఏంటో చూడండి, 10వ వచనం. ఆ దూత భయపడకుడి. 2వది గొప్ప ఆదరణ. దూత తెచ్చిన 2వ గిఫ్ట్ ఏంటండి? భయపడకుడి. ఎంత ఇబ్బందిలో ఉన్నా ఒక పెద్ద మనిషి వచ్చి భయపడొద్దు అంటే ప్రాణమంతా ఏమవుతుంది? తెప్పనిల్లు. మరి పరలోకపు దూత వచ్చి మీరు భయపడకండి అన్నాడంటే చిన్న మాట కాదు అది. పరలోకపు దూత వచ్చి భయపడొద్దు అంటే అదంతా ఆదరణ, గ్రేట్ కంఫర్ట్. 3వది చూడండి, 10వ వచనములో భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషం, గ్రేట్ జాయ్. 3వ గిఫ్ట్ ఏంటండి? గొప్ప ఆనందం, చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన ఆనందం. కాబట్టి ఇది లోకములో బ్యాంక్ ఇచ్చే ఆనందము కాదు. బ్యాంక్ ఇచ్చే ఆనందం బీరువాలో ఉంటుంది, అవునా? బీరువా ఖాళీ అయితే ఆనందం కూడా ఖాళీ. అటువంటి ఆనందం కాదు ఇది. కొత్త బట్టలు వేసుకున్నాం అనుకోండి, అది మాసిపోయేంత వరకు నన్ను చూడు, నా అందము చూడని మొత్తం ఆ రోడ్డు అంతా తిరుగుతూ ఉంటాం. ఎంతసేపు ఉంటాయి మడతలు, అవి కుచ్చులు పోతాయి, తర్వాత మడతలు పోతాయి, మురికి అయిపోతుంది, ఇంకా తీసేస్తాం, అయిపోయి ఆనందం. కాబట్టి ఆనందం ఆ కొద్ది రోజులే. కానీ ఈ రక్షణ ఆనందం అనేది ఏమున్నా ఏమి లేకపోయినా, హబక్కుకు ఏమంటాడు? అంజురపు చెట్లు పోయకుండా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, ఏమి లేకపోయినా ఐఎమ్ హ్యాపీ, నా రక్షణకర్తలో నేను ఆనందిస్తున్నాను అని హబక్కుకు యొక్క సాక్ష్యాన్ని మనం చదువుతాం. కాబట్టి ఇది గ్రేట్ జాయ్ అని మనం చూస్తాం. 4వది చూడండి, అదే 11వ వచనం. దావీదు పట్టమందు నేడు రక్షకుడు. 4వది గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. ఇది బజార్లో దొరికేది కాదు, స్పెన్సర్ లో దొరికేది కాదు. డిమార్ట్ లో పోయి నాకు రక్షణ ఇవ్వండి అంటే ఎవరు? నాకు పరలోకానికి రక్షణ కావాలి, పాపక్షమాపణ కావాలంటే అక్కడ ఎవరు ఇవ్వరు. యేసయ్య దగ్గర దొరికేది గొప్ప రక్షణ, ఆయన అగ్నిగుండము నుంచి దొరికే రక్షణ, ఆయన రక్షకుడు. ఇది 4వ గిఫ్ట్, బోనాంజాలో 4వ గిఫ్ట్. 5వ గిఫ్ట్ చూడండి, 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. బోనాంజా గొప్ప బహుమానములో 5వ బహుమానం ఏంటి చెప్పండి? శాంతి, గ్రేట్ పీస్, గొప్ప శాంతి, సమాధానం. యేసయ్యలో మానవానికి శాంతి సమాధానం డిక్లేర్ చేయడమే కాదు, అనౌన్స్ చేయడమే కాదు, అనుగ్రహించబడింది. నా శాంతి, ఇది లోకమిచ్చే శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. కాబట్టి 1వది ఏ ఫార్ ఏంజల్, 2వది బి ఫార్ బోనాంజా. బి ఫార్ బోనాంజా అనగా గొప్ప బహుమానం, బోనాంజా ఆఫ్ హెవెన్, పరలోక బహుమానం. కాబట్టి ఈ బహుమానం మనము సంపాదించుకోవటానికి పరలోకం నుంచి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? శిశువు. 3వదిగా చైల్డ్ ఆఫ్ హెవెన్, ఏబిసి ఆఫ్ క్రిస్మస్. 3వది సి, రైట్, 3వదిగా సి ఫర్ చైల్డ్, శిశువు. శిశువు పరలోకము నుండి వచ్చిన శిశువు అని ఎందుకు చెప్పాలి? యెషయా గ్రంథములో ఆ మాట మనం చదువుతాం కదా, 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండును. సామాన్యమైన శిశువు కాదు, భారాన్ని మోసే శిశువు. అది కూడా రాజ్య భారాన్ని మోసే శిశువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఒక పెద్ద పేరుంది ఆ శిశువుకి. ఎవరన్నా ఈ పేరు పెట్టుకుంటారా? అటెండెన్స్ రిజిస్టర్లో ఇటువంటి పేరు రాయాలంటే ఒక లైన్ సరిపోదు, 2-3 లైన్లు రాయాలి. అదంత కష్టమని యేసు అని చిన్న పేరు పెట్టినారు, ముద్దు పేరు. ఇది పెద్ద పేరు. గాంధీ ముద్దు పేరు ఏంటి? గాంధీ. పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇంకా పోర్బందర్ కలుపుకుంటే పోర్బందర్ కూడా కలుపుకోవాల్సి వస్తుంది. యేసయ్య పేరు పెద్ద పేరు, ఆశ్చర్యకరుడు. ఈ శిశువుకు ఒక పెద్ద పేరుంది. శిశువు 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 అని మాటి మాటికి మత్తయి సువార్తలో చూడండి. ఎందుకో ఆ మాట లావు అక్షరాలతో, అంటే ఈయన మామూలు శిశువు కాదు, లావు అక్షరాలు. కొంచెం
మాటి మాటికి ఆ మాటలు మనకు కనబడతాయి. శిశువు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూడండి, ఎన్నిసార్లు ఉంది మీరే చెప్పాలి. 2వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? 2:8. ఆ శిశువు విషయమై. తర్వాత 9వ వచనం చదువుతారా? ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. 11వ వచనములో అత్యానంద భరితులై చూచి సాగిలపడి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి. ఎన్నిసార్లు అయిందో చెప్పాలి, ఊరికి శిశువు అని చదువుకుంటూ పోయేది కాదు, మీరు ఎంచాలి. తర్వాత 13వ వచనం చూడండి, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసువును ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకబోచున్న గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని. 14వ వచనంలో రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని. మళ్ళీ 20వ వచనం, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని. 21వ వచనం, అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని. ఎన్నిసార్లు అయింది? లూకాసు వార్త 2వ అధ్యాయములో, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనములో, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి. శిశువు 17వ వచనములో శిశువును చూచిరి. అబ్బా, ఎటువంటి శిశువు చూడండి. మళ్ళీ 21వ వచనంలో ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు. ఇలా 10-12 సార్లు శిశువు. సామాన్యమైన శిశువు కాదు. ఈ శిశువును చూచి తూర్పు దేశపు జ్ఞానులు 3 కానుకలు అర్పించారు. ఏంటి 3 కానుకలు? బంగారము, సామ్రాణి, బోలము. బంగారము దేనికి గుర్తని చెప్పుకుంటున్నాం మనం? రాజు. కాబట్టి ఆ శిశువును ఈ యొక్క జ్ఞానులు రాజుగా గుర్తించి బంగారమును అర్పించారు. కాబట్టి మనం కూడా ఈ మధ్యాహ్న కాల వేళ తెలుసుకోవాల్సిన ఏంటంటే, ఈ యేసయ్య రాజు, ఈ యేసయ్య రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని మనం ఆయనను ఎంతగానో స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఈయన మహిమగల రాజు అని ఉంది. చూశారా మాట? 8వ కీర్తన 24వ కీర్తనలో ఆయనకు పెట్టబడిన పేరేంటండి? మహిమగల రాజు. 9వ వచనం 5 సార్లు ఉంది ఆ మాట. 24వ కీర్తనలో ఆయన మహిమగల రాజు అని 5 సార్లు. 9వ వచనములో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతన తలుపులారా మహిమగల రాజు. మహిమగల రాజు. అవునా? ఏ రాజు అండి? మహిమగల. ఏంటి ఆయన మహిమ? పుట్టుక నుంచి ఆయన మహిమనే. ఆయన పుట్టినప్పుడు పైన కనపడింది నక్షత్రం. 2 సంవత్సరాలు ఎదరని ఉంటుందా? 2 సంవత్సరాలు కనబడుతూనే ఉంది. ఏ నక్షత్రం కూడా అట్లా కనబడదు. ఒక 4 రోజులు కనబడితే గొప్ప సంగతి. 2 ఏళ్లుగా. అందుకే జ్ఞానులు అనుకున్నారు, సామాన్యమైన వాడు కాదు ఈ నక్షత్రం, కూడా సామాన్యమైన నక్షత్రము కాదు, ఇందులో గ్లోరీ, మహిమగల నక్షత్రం. ఆ సమాచారం పరలోకం నుంచి నక్షత్రం ద్వారా, అలాగే పరలోకం నుండి దూత దిగి వచ్చి ఆ మహిమ ఆ ప్రాంతమంతా ప్రకాశించింది. గొర్రెల కాపరులు దాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఇది సామాన్యమైన మహిమ కాదు, సామాన్యమైన దూత కాదు, ఈ వర్తమానం సామాన్యమైన వర్తమానము కాదు, ఇందులో చాలా గ్లోరీ ఉంది. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించాడు. కాబట్టి జననము నుంచి ఆయన మహిమగల రాజుగానే కనబడుతున్నాడు. నీళ్లను ఏం చేశాడు? ద్రాక్షారసంగా చేస్తే ఎవరికి మహిమ కలిగింది? మహిమ కలిగింది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచితే దేవునికి ఏం కలిగింది? మహిమ కలిగింది. కుష్ఠరోగి బాగైతే కుష్ఠరోగి దేవుని మహిమపరిచాడు. అలాగే ఎన్ని కార్యాలు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. చచ్చిపోయిన లాజరును లేపినప్పుడు ఆ ఊరంతా దేవునికి మహిమ కలిగింది. అలాగే రోగము కలిగిన స్త్రీ, రక్తస్రావముతో ఉన్న స్త్రీ బాగైపోయినప్పుడు ఆమె దేవుని మహిమపరిచింది. నిజంగా ఈయన రాజే. ఏ రాజు? మహిమగల రాజు. ఈయనకేమర్పించాలి? బంగారము. బంగారం. ఆనాడు బంగారం అయితే ఈరోజు మనం అర్పించుకోవాల్సింది ఏంటి? మన శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకి ఏం చేయాలండి? అర్పించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో మీ శరీరములను ఆయనకు సమర్పించండి,
దీనికి మించిన సేవ లేదు, దీనికి మించిన సేవ లేదు, దీనికి మించిన బంగారం ఇంకొకటి లేదు. ఆత్మీయ బంగారం ఏంటి? మన శరీరమే. ఈ దేహం ఆయనకు ఆలయం, గుండె ఆయనకు గుడి, మన జీవితాలు ఆయనకు చేతిలో పెట్టటము. మన జీవితమే ఒక కానుకగా, మనమే ఒక కానుక, దానికి మించిన కానుక ఇంకొకటి లేదు. ఒకటవది బంగారము. రెండవది ఏంటండి? సాంబ్రాణి. సాంబ్రాణి దేన్ని చూపిస్తుంది? ఆయన ఒక యాజకుడు. సాంబ్రాణి అనగానే యాజకుడు. సాంబ్రాణి తీసుకుని వెళ్ళి దేవునికి, భగవంతునికి, భక్తునికి అనుసంధానం చేసేది ఏంటి? సాంబ్రాణి, అగరబత్తి, ఊదిగడ్డిని గురించి చెప్తా ఉంటారు కదా రైల్వే స్టేషన్లో 24 గంటలు అదేంగా అడ్వర్టైజ్మెంట్. భగవంతునికి, భక్తునికి అనుసంధానం అగరబత్తి. కాబట్టి దేవునికి, మనకు మధ్యవర్తిగా, యాజకుడుగా ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన యేసుక్రీస్తును నరుడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మధ్యవర్తిగా, యాజకుడుగా, నీకు నాకు మధ్య, తండ్రి అయిన దేవునికి నీకు మధ్య యాజకుడుగా, మధ్యవర్తిగా, మీడియేటర్గా వచ్చాడు. మనందరి పక్షాన బలి కావడానికి వచ్చాడు. మన ప్రార్థనలు మోసుకొని పోతాడు ఆయన. యాజకుని పని అదే కదా, తీసుకుని వెళ్ళి ధూపాన్ని అర్పిస్తాడు. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము. యాజకుని పని ఏంటంటే ధూపాన్ని, నైవేద్యాన్ని తీసుకుని వెళ్ళటం. మనకు మధ్యగా ఆయన యాజకుడుగా మన ప్రార్థనలన్నీ మోసుకుని వెళ్తాడు. కాబట్టి మన ప్రార్థనలు ఎవరి నామమున చేయాలి? యేసయ్య నామమున చేయాలి. ఆ ప్రార్థనలన్నింటినీ తండ్రి అయిన దేవునికి సమర్పించేది ఎవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు సమర్పిస్తాడు. ఆ ప్రార్థనలన్నీ తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుండగా ఆయన మనకు కార్యాలు జరిగిస్తాడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనములు కూడా చదువుతాం. 3వ వచనములో కూడా, సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పోగా పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ప్రార్థనలు ప్రభువు సన్నిధికి, తండ్రి సన్నిధికి చేర్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మనకు యాజకుడుగా, మనకు మధ్యవర్తిగా, ఆయన నామమున ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలు తండ్రి సన్నిధికి చేరుతున్నాయి. కాబట్టి ప్రార్థన చేయడానికి మనకి ఈరోజు అవకాశం దొరికింది గనుక ఆయనకేమి మనం చెల్లించాలి? సాంబ్రాణి. సాంబ్రాణి అనగా యాజకత్వాన్ని చూపిస్తుంది. ప్రార్థన సాంబ్రాణి, ప్రార్థన ధూపం, ప్రార్థన నైవేద్యం. ఆ ప్రభు దగ్గరికి తీసుకొని రండి, ప్రార్థన చేయండి. సమయం దొరికితే మోకాల మీద పడండి, ప్రార్థన చేయండి. మన అవసరాలన్నీ తీర్చగల దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఏ అవసరత అయినా కానీ పిల్లలు కూడా బాగా ప్రార్థన నేర్పండి. పిల్లలకు ప్రార్థన నేర్పండి. ప్రతి అవసరత కొరకు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. ఆడుకోవడానికి వెళ్తున్నామా పార్కుకి, అక్కడ కూడా ప్రార్థన చేసుకుందాం. స్విమ్మింగ్ పూల్ పోతున్నామా, అక్కడ ప్రార్థన చేసుకుందాం. మార్కెట్కి వెళ్తున్నామా, వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. ఎగ్జామ్కి వెళ్తున్నామా, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుందాం. మన అవసరాలు ఏమున్నా కానీ ప్రభువుని అడగండి. పిల్లలకు అలా అడిగేది నేర్పించితే దేవుడిస్తాడు కదా అని జ్ఞానం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఒకటవది బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోలం. బోలం దేనికి? శవానికి, మరణాన్ని చూపిస్తుంది. అత్యంత చేదైన పదార్థం ఏంటండి? బోలం అంట. అంత చేదనమాట. అసలు మన జీవితాలే చేదు. కొండి తేలుకు విషయం ఎక్కడ ఉంటుంది? కొండిలో ఉంటుంది. పాముకి కూరల్లో ఉంటుంది. మనిషికి నిలువెల్ల విషయమే. మనిషి నిలువెల్ల విషయం అని సింపుల్ గా చెప్తా మీకు. మీరంతా ఊరగాయ తెచ్చుకుంటారా? దుర్గా పచ్చళ్ళు స్పూన్తో తీయండి ఏం కాదు, పుల్లతో తీయండి ఏం కాదు, గరిటతో తీయండి ఏం కాదు, చేత తీయండి, మూత పెట్టండి. తెల్లారి లోపల ఏమొస్తుంది? ఎట్లా? నువ్వు సబ్బుతో గడిగితివి, తుడుచుకుంటేవి, టవెల్తో తుడుచుకుంటేవి, చేయి పెట్టి తీస్తేవి, తెల్లారి లోపల బూజు పట్టా అంటే గంట నీ చేయి ఎంత చెడిపోయిందో చూడండి. అవునా కదా? ఇదంతా చెడుగే. విషం, మన దేహమే విషం. అరకాల నుంచి నడినెత్తి వరకు చేదు బ్రతుకులను ఆయన మధురమైన బ్రతుకులు చేయడానికి కల్వరి శిలువలో మన కొరకై ఎందరాగాడండి? చేదు చెరక ఆయనకు అందించారండి. చేదు జీవితాలను మధురమైన జీవితాలుగా చేయటానికి
ఆయన చేదైన మరణాన్ని కల్వరి శిలువలో మన కొరకై అనుభవిస్తాడు అనే దానికి గుర్తుగా తూర్పు దేశపు జ్ఞానులు ఏమర్పించారండి? బోలము అర్పించారు. ఈ యేసయ్య, ఈ శిశువు సకల మానవాళి కొరకై చేదైన మరణాన్ని అనుభవిస్తాడు. ఈ పంతా కొడా దెబ్బలు తింటాడు, తలలో ముళ్ళ కిరీటాన్ని అనుభవిస్తాడు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, దేహమంతా దెబ్బలు. ఈ యేసయ్య, ఈ శిశువు మానవాళి కొరకై అనుభవిస్తాడు అని జ్ఞానులకు తెలుసు. ఆ కార్యం జరగబోతుంది. అందుకనికి గుర్తుగా ఏమర్పించారండి? బోలము. చేదైన మన జీవితాలు ఎంత చేదో మధురంగా ఉండవలసిన జీవితాలను సాతానుడు ఏం చేసినాడండి? చేదు చేశాడు. పాపం వలన కుటుంబాలు ఎంత చేదైపోతున్నాయో చూడండి. ఏంటి నీలో ఉన్న పాపం? చదువుకోవా, బుద్ధి కలిగి మర్యాదగా సంసారం చేసుకో, మర్యాదగా సంఘాన్ని చూసుకో, మర్యాదగా భార్య బిడ్డలను చూసుకో, భర్త బిడ్డను చూసుకో. తప్పుడు వ్యవహారాలు ఎందుకు? తప్పుడు తిరుగుళ్ళు ఎందుకో? జీవితము చేదైపోయాం. ఇలాంటి చేదు జీవితాలను మధురం చేయటానికి ఏ పాపము చేయని, ఏ పాపం ఎరుగని, ఏ పాపం లేని యేసయ్య మనందరి కొరకై కల్వరి శిలువలో పాపమైపోయాడు, శాపమైపోయాడు, నరకాన్ని అనుభవించాడు మనందరి కొరకై. శిలువలో చనిపోయి సమాధించబడి తిరిగి లేచాడు. అలాగ నా కార్యాన్ని జరిగిస్తాడని వారేం సమర్పించారండి? బోలము సమర్పించారు. దేవా, నా జీవితము చేదైపోయిందయ్యా, నా కోసం చేదును నీవు అనుభవించావయ్యా, నా జీవితాన్ని మధురంగా చేయవా. కళ్ళు మూయండి, తలలు వంచండి. నీ జీవితం ఎంత చేదైపోయినా మారాల్లాంటి బ్రతుకులను మాధుర్యముగా చేయగల దేవుడు ఉన్నాడు. చేదు జీవితాలను మధురమైన జీవితాలు చేయడానికి యేసయ్య కల్వరి శిలువకెక్కాడు, చనిపోయి సమాధించబడి తిరిగి లేచాడు. ఆత్మరూపిగా నీ చెంత ఉన్నాడు. యేసయ్యా, నా జీవితం చెడిపోయింది, చేదైపోయిందయ్యా పాపాల వలన. నువ్వు నా హృదయంలోనికి రా, నా పాపాలను కడుగు, శుద్ధీకరించు, నా జీవితాన్ని మధురం చేయయ్యా. నరకానికి వెళ్తున్న నాకు పరలోకం దయచేయ్యా. అపవిత్రతలో ఉన్న నన్ను పరిశుద్ధపరచయ్యా. గొంగలి పురుగులాగా అసహ్యంగా ఉన్న నా జీవితాన్ని సీతాకొక చిలుకలాగా మార్చు యేసయ్యా. యేసయ్య పాదాల మీద పడితే కుష్ఠరోగి యొక్క కుష్ఠుపోయింది, పసిపిల్ల దేహంలాగా మార్చబడ్డాడు. రక్తస్రావం గల స్త్రీ జీవితము చేదో, అయితే యేసయ్య వస్త్రపు చెంగు ముట్టింది, చక్కని ఆరోగ్యం వచ్చేసింది. మన జీవితాలు ఎలా ఉన్నా యేసయ్య క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. పాడుబడిన మన గుండెల్లోనికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే చేర్చుకోవడానికి నీవు ఇష్టమా? యేసయ్యా, నా జీవితం బాగలేదయ్యా, పాడుబడిన జీవితం అయ్యా, చేదైన జీవితం అయ్యా, నా జీవితాన్ని మధురమైన జీవితంగా మార్చయ్యా యేసయ్యా అని యేసయ్య పాదాల మీద పడితే అసుంకరి పడ్డాడు. దేవా, పాపినైన నన్ను కరుణించుమనే ఒక్క ప్రార్థన ఆ పాపిని నీతిమంతునిగా చేసింది. శిలువలో దొంగ యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అనే ప్రార్థన దొంగను దొరగా మార్చింది. పాతాళానికి వెళ్లే వ్యక్తిని పరదైసుకు తీసుకుని వెళ్ళింది. కావాలా నీ జీవితం మాధుర్యం? అది యేసయ్యలోనే సాధ్యం. చేదును మధురంగా మార్చగలవాడు. రాజులు గుర్తించారు, బోలాన్ని అర్పించారు. సామాన్యమైన వ్యక్తివి నీవు గుర్తించవా? నీ హృదయాన్ని సమర్పించుకోవా? దేవా, మా జీవితాలు మాధుర్యం చెయ్యయ్యా అని వారు బోలాన్ని అర్పించుకున్నారు. బోలము లాంటి నీ జీవితం, చేదైన నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకో. ఆ జీవితాన్ని ఆయన మధురమైన జీవితంగా మార్చగలడు. నీళ్లను ద్రాక్షరసముగా మధురముగా మార్చిన దేవుడు మన జీవితాలు మారుస్తాడు. అందుకోసమే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. సిలువలో చనిపోయి సమాధించబడి తిరిగి లేచాడు. ఇట్టి ప్రభువును దూరపరుచుకోవద్దు. ఏ రోజు దూరపరుచుకున్నాడు, ఆరాధించలేదో పురుగులు పడి చచ్చాడు. తర్వాత జ్ఞానులు ఆరాధించారు, అర్పించుకున్నారు, అనుగ్రహం పొంది మరో మార్గమున సంతోషంగా క్షేమంగా వారి గ్రామాలు, వారి దేశాలు చేరుకున్నారు. నీ మార్గం ఏంటి? వచ్చిన మార్గంలోనే వెళ్ళిపోతావా? పాప మార్గంలో వచ్చావు, ఇప్పుడు యేసయ్య మార్గములో వెళ్ళిపో. పాపపు హృదయముతో వచ్చావు, పరిశుద్ధమైన హృదయంతో వెళ్ళిపో. అందుకోసం యేసయ్య రెండు చేతులు చాచి నీ ముందు నిలుస్తున్నాడు. యేసయ్యను హృదయంలో చేర్చుకోవడానికి సిద్ధమేనా? ఇంకా నమ్మని వారు నమ్ముకోండి, హృదయంలో చేర్చుకోండి. ప్రభువా, పాడుబడిన నా హృదయంలోనికి రా, పాపినైన నన్ను రక్షించు అని చెప్పు. యేసయ్య నీ హృదయంలోనికి వస్తాడు, నిన్ను రక్షిస్తాడు. అలా రక్షణ పొందిన వారు ఆలస్యం చేయొద్దు. బాప్తిస్మం తీసుకుని సంఘములో చేర్చబడండి, ప్రభువుని ఆరాధించండి, ప్రభు రాకడ కొరకై ఎదురు చూడండి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక.